హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక కంగారులపై కసి తీర్చుకున్నారు కోహ్లీ. కీలక ఇన్నింగ్స్ తో సెమీస్ లో భారత్ విజయం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి ప్రవేశించింది టీమిండియా. ఇక కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అన్నట్టు ఒక ఫోటో. ఇక మన జట్టు హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద ఉంది. ఆ 3 మ్యాచ్లు గెలిచిన వేదికలోని సెమీస్ మ్యాచ్ కూడా మరోవైపు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యర్థికేమో కొందరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేరు. టోర్నీలో ఆ జట్టు ఆడింది ఒకటే మ్యాచ్ సెమీస్. వేదికేమో ఆ జట్టు కొత్త అయినా సరే ఆలోచన ఏదో కంగారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆస్ట్రేలియా ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్ అనగానే శక్తి అనంతా కూడగట్టుకొని ప్రత్యర్థి జట్లని చెక్ పెట్టడం అలవాటైన జట్టది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ్యాచ్ వేదికలో టోర్నీ అత్యధిక స్కోర్ను నమోదు చేయడంతో మరింత ఆందోళన. స్కోర్ బోర్డుపై 50 పరుగులు చేయకముందే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ కి చేరిపోయేసరికి ఆందోళన రెచ్చవైంది. కానీ తన సమర్థంపై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళిద్దరికి పాకిస్తాన్ మ్యాచ్ లో గట్టి సమాధానం చెప్పిన కింగ్ కోహ్లీ 84 కంగారుతో కీలక పోరులోను తన విలువలను మరోసారి చాటి చెప్పారు. ఇక ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలతో బ్యాటింగ్ చేసే జట్టును గెలుపు బాటలో నడిపించారు. ఇక శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 28 కూడా సమయోచిత ఇన్నింగ్స్ ఆడడంతో వరుసగా 3సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది టీమిండియా అని చెప్పవచ్చు. ఈ రోజు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగనుంది. సెకండ్ సెమీఫైనల్ తర్వాత ఫైనల్ కి ఎవరెవరు వెళ్తారనేది మనం రేపు చెప్పవచ్చు. ఇక గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ వంతారా వన్యప్రాణాల పరిరక్షణ పునరావాస కేంద్ర ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకోనున్నారు. ఇక సింహం కూనా కుప్పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత ఇక అత్యధికంలో భాజపా అభ్యర్థి, 2వ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతున్న ఇక కరీంనగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. ఇక 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డి 5,000 మెజారిటీ. ఇక నేటు మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్క తేలే అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అంజిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి అధికంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు 7వ రౌండ్ ముగిసే సమయానికి చిన్న మైల్ అంజిరెడ్డి 51,719 ఓట్లు సాధించి 5,886 అత్యధికంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 45,833 ఓట్ల 2వ స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికుమార్ 38,364 ఓట్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఇక లెక్కింపు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ మైదానం నిర్వహణంగా కొనసాగుతుంది. ఇక 21వ టేబుల్ రౌండ్ 20,000 ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లు లెక్కించాల్సిందిగా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటలు 7 రౌండ్లు పూర్తి అయ్యాయి. మొదటి 5 రౌండ్లలో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో సాగారు. ఇక 2వ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప లీడ్లో వచ్చారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వార్తలను చూద్దాం. ఇక అపస్మారక స్థితిలో గాయాన్ని కల్పన. ఇక ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. నిన్న ఆత్మహత్యకి పాల్పడినట్టు చూస్తున్నాం. ఇక దోషులుగా తేలిన వారు అనర్హులుగా కాలం రద్దు, తగ్గింపు వివరాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులో ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇక రూపాయలు 1,891 కోట్లు బకాయిలు చెల్లించండి అన్నట్టు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతి అన్నట్టు ఒక వార్త. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి చేశారు. ఇక భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన చెల్లించాల్సిన 1,468.94 కోట్లు 94 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం అక్కడ కేంద్ర మంత్రితో భేటీ అయి ఆ అంశాలపై చర్చించారు. ఇక 2014-15 అదనపు లేవి సేకరణ సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక కేంద్ర బకాయి పడి 10 ఏళ్లైనందుకు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యంతో పాటు 2022 ఏప్రిల్ సరఫరా చేసిన బియ్యం బకాయిలు 349.27 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో రాని వారికి 2021 జూన్ నుంచి 2020 ఏప్రిల్ వరకు అన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి పుష్పగుచ్చం అందజేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక 6న మంత్రి వర్గ సమావేశం కూడా జరిగే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రేపు
ఇక బస్సులకు యజమానులు మహిళా సమాఖ్యలను పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కార్ దేశంలో తొలిసారిగా మొదటి విడతగా 150 కొనుగోలు అన్నట్టు ఒక వార్త. ఇక ఆర్టీసీకి అద్దెకు ప్రతి నెల 77,220 చెల్లించనున్న రోడ్డు రవాణా సంస్థ. ఇక 8వ తేదీ 50 ప్రారంభం. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. మహిళా సమాఖ్యలను పంపిణీ చేయనున్న బస్సులు రూపం ఇలా ఉంటుందన్న ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సుల యజమానులు కానున్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్య ఒక్కొక్కటి చొప్పున మొత్తం 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బస్సులు కొనుగోలు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ వద్ద ఉండే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి తొలి విడత రూపాయలు 54 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక బస్సులు అద్దెపై అప్పటికే ఆర్టీసీలో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ₹1.36 లక్షల విలువైన బస్సులు మహిళా సమీక్షల సొంతం చేసుకున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల అన్న సుప్రీంకోర్టు. ఇక ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. ఇక తెలంగాణ శాసన సభాపతి సహా ప్రతి వాదులకు నోటీసులు జారీ. ఇక తదుపరి విచారణ 25కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ ఎమ్మెల్యే పదవి కాలం ముగిసేనంత వరకు అంతు లేకుండా సాగాల. అలాంటప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. పార్టీ మారిన భారత ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా తెలంగాణ స్పీకర్ ఆదేశించాలని కోరుతూ భారత కార్యనిర్వహణ శాఖ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్పై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ప్రశ్న స్పందించారు. ఇక జస్టిస్ అగస్టిన్ జార్జి మసిస్ తో కలిసి కేసును వివరించడం జరిగింది. తర్వాత ఇక స్పీకర్ నిర్దిష్ట సమయం చెప్పాలేమని అంటున్నారు పిటిషనర్ల న్యాయవాదులు. ఇక కేసు విచారణ ప్రారంభమైతే వెంటనే తొలుత కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు హరియామా సుందరం, దామ శేషాద్రి నాయుడు వాదనలు మొదలుపెట్టారు. అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణన తీసుకొని ఆ తర్వాత నోటీసులు జారీ చేసిన స్పీకర్ కు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సంబంధిత శాసనసభాపక్ష నేతలకు నోటీసులు పంపాలని కోర్టు అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక సుంకాల యుద్ధం తీవ్ర. చైనాపై 20% పెంచిన అమెరికా. ఇక 10 నుంచి 15% డ్రాగన్ ప్రతి దాడి. ఇక కెనడా, మెక్సికోలపై 25% అమలులోకి ఇక బీటుగా బదిలిచ్చిన దేశాలు. ఇక కుదులైన స్టాక్ మార్కెట్ లో అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అమెరికా సాయం నిలిపివేత దిగివచ్చిన జెలెన్స్కీ, ట్రంప్ తో భేటీ తీరుపై పశ్చాత్తాపం. ఇక ఖనిజాల ఒప్పందానికి సంసిద్ధత. ఇక ఒక్కరోజుతే నాటక రాజకీయ పరిమాణాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. మళ్ళీ జెలెన్స్కీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మళ్ళీ భేటీ అవే అవకాశాలు అనేది ఉన్నదని చెప్పవచ్చు మనం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా సలహాలు కూడా కామెంట్ ద్వారా షేర్ చేయొచ్చు ఛానల్ కి. హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈ రోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఎమ్మెల్యేలపై అనర్హత కేసు స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు అన్నట్టు ఒక వార్త. ఇక హైకోర్టు రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం. ఇక సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలు విలువే ముందు. ఇక ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యం, ప్రభుత్వంపై వాకిలి తెలపాలి. ఇక 40 ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని ధర్మాసనం. ఇక తదుపరి విచారణ 25కు వాయిదా వేసినట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మృతి అన్నట్టు ఉండదుగా. ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడుపు ముగిసే వరక. ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతర కొనసాగాల. అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఉన్న విలువ ఏమిటి, ప్రజల చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది అని మాత్రమే ఎదురు చూడరాదు. ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదన్న దానిపై ఆసక్తి కలిగి ఉంటారు. తర్వాత ఇక ఈ కేసులో ప్రతివాదులకు అధికారంగా ఫార్మల్ నోటీసు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వకపోయాం అన్నారు. వారి అభ్యంతరం సాంకేతికపరమైనది అనడంతో సందేహం లేదు. సమాజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారన్నట్టు. తర్వాత అభ్యంతరాలను వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు. ఇక
పార్టీ ఫిరాయింపులు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హతపై నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై తమ వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన ఉన్నదని, అలా కాకుండా శస్త్రచికిత్స విజయవంతం కానీ రోగి మృతి అన్నట్టుగా జరగకూడదని వ్యాఖ్యానించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడుపు ముగిసినంత వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మసయితతో కూడిన ధర్మసనం వ్యాఖ్యానించి ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రెస్ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేసిన ధర్మసనం తదుపరి విచారణ తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీ వరకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదనాలను ఆదేశించి ధర్మసనం తదుపరి విచారణకు ఈ నెల 25కు వాయిదా వేయడం అనేది జరిగింది. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగిందో వాళ్ళపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం అనేది జరిగింది. ఇది తర్వాత ఇక యాదాద్రి భువనగిరి జిల్లా హనుమంతపురంలో చెరువులు మట్టిపోయిన కారణంగా సాగు నీరందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపిస్తున్న రైతులు అన్నట్టు ఒక వార్త. ఇక అడుగంటిన చెరువులు, ఇక 76% చెరువుల్లో 25% నీళ్లు లోపే నీళ్లు, ఇక మళ్లీ సాగు సక్షోభంలో తెలంగాణ. ఇక చెరువులను నింపకపోవడం దుస్థితి, ఇక రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ రెడ్డి సర్కారు. తర్వాత ఇక భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఇక ఎండనున్న బోర్లు, రైతులు కష్టాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక బ్యాంకులు వెదుపు, రైతులు ఆత్మహత్యానం. 22 ఏళ్ల కిందట తండ్రి తీసుకున్న రుణం కట్టాలని నోటీసులు, రుణం చెల్లించినట్టు చెప్పినా వినకుండా వేలానికి సిద్ధం కాళ్ల మీద పడ్డా నిరాకరించిన బ్యాంకు అధికారులు. ఇక తట్టుకోలేక పురుగుల మందు తాగిన దివ్యాంగ రైతు వెంటనే ఇక జిల్లా దవాఖానలో చావు బతుకులు మధ్య అన్నదాత అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక చెరువు తెలంగాణ అదనపు ఉరుమడి బతుకుదేరువు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధి వర్షాలు కురిచిన చెరువులు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఉమ్మిడి పాలన నాటి గడ్డు పరిస్థితులు నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది. సాధారణంగా నేల లోపలి పారాయి రాళ్ల స్వభావమే భూగర్భ లభ్యమయ్యే పరిస్థితులు రీఛార్జీలు నిర్దేశిస్తున్నాయి. గట్టి రాతి పొరాలను, నేల పొరాలు ఉన్న ప్రాంతాల్లో నీరు నిలవడానికి పోరడానికి కావలసిన గుణాలు తక్కువ. ఇసుక, రాతి పొరాలు మొదలైన నేలపాలు ఉన్న చోట భూగర్భ జలాలు లభ్యత ఎక్కువ. నీటి రీఛార్జీ ప్రక్రియ సులభంగా వేగంగా కొనసాగడమే అందుకు కారణం. తెలంగాణ భౌగోళిక పరిశీలిస్తే రాష్ట్రం 80% గట్టి రాతిపురాలు ఉండగా గోదావరి బేసిస్ ఇసుక రాతిపురాలు ఉన్నాయి. దానితో తోడు రాష్ట్రంలో వర్షపాతం తప్ప ఇక 4 నెలలు పాటి అత్యధిక వర్షం ఉంటుంది. 8 నెలలు వర్షాలు ఉండవు. ఇక్కడ వృష్టిడి వానలు కురిసిన భూమిలోకి ఇంకేది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఇది భూగర్భ జలాలకు సంబంధించిన అంశాలు అనేది చూస్తున్నాం. ఇక ఒకే రోజు 4 బోర్లు రైతు సోదరులకు విఫలం యత్నం. ఇక వేసిన బోర్లు అన్ని ఫెయిల్. 2 ఎకరాల కోసం తండ్రిలాట. ఇక మీద పడ్డ మరో 1.5 లక్ష ఆపు అన్నట్టు ఒక వార్త. 4 బోర్లు వేసిన నీళ్లు కూడా రావడం లేదన్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక రియాలిటీపై పిడుగు, ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధన తెచ్చిన సర్కారిక నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన. ఇక రెవెన్యూ ఇరిగేషన్ ఎన్ఓసి జారీ తర్వాత క్రమబద్ధీకరణ. ఇక జివో 168 ప్రకారం గరిష్ట 50 మీటర్ల బఫర్ జోన్లు ఇక పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన చెందుతున్న ఉన్నట్టు ఒక వార్త. ఇక నేటి నుంచి ఇంటర్ పరీక్షలు 9 గంటల 5 తర్వాత నో ఎంట్రీ. ఇక గంట ముందే సెంటర్ లోకి అనుమతి. 8:45 విద్యార్థులకు ఓఎంఆర్ సీట్ అందచేత. ఇక 1532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. ఇక నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్ లో అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అంగన్వాడీల అర్ధకలి. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంగళవారం ధర్నా కోసం వచ్చిన మినీ అంగన్వాడీ టీచర్లు అడ్డుకుంటున్న పోలీసులు. ఇక 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అతిగతి లేదు. ఇక మినీ అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాట. ప్రజాభవన్ ధర్నా పోలీసులు అడ్డంగిత. ఇక ఆందోళన రాకుండా అక్కడికక్కడే అరెస్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా కంగారెత్తించిన కింగ్. ఇక సెమీఫైనల్లో భారత్ ఘన విజయం. వరుసగా 3వ టైటిల్ కు 4 అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ఇక పెన్షన్ పరేషాన్ నిలిచిపోయిన సదరం సర్టిఫికేట్లు ఎరైన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమయ లోపం ఫలితం. ఇక బోధకాలు పక్షవాతం ప్రమాద వైకల్య బాధితులు శాపం. ఇక ఆన్లైన్ లో సమస్యలు కారణమంటున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత రాయలసీమ లిఫ్ట్ చక్ర మమేనట. ఇక పాలమూరు అక్రా మమేనట. ఇక సీమా లిస్ట్ పాత ప్రాజెక్టు పర్యావరణ అనుమతి అవసరమే లేదు. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలు బేపీ ప్రభుత్వం. ఇక రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలని పిటిషన్ లో దాఖలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
ఇక కాళేశ్వరం కడితే మేము అడ్డుకున్నామా, మేము గోదావరి వృధా జలాలు తీసుకుంటే తప్పేంటి, బనకచర్ల నిర్మిస్తాం ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. ఇక ఏపీ సీఎం వ్యాఖ్యలపై బగ్గుమంటున్న తెలంగాణ వాదులు అన్నట్టు ఒక వార్త వస్తుంది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్. ఇక పోలవరం బనకచర్లతో ఎవరికి నష్టం లేదు, కరువు ప్రాంతాల గోదావరి వృధా నీటిని తరలిస్తున్నాం, దానిపై ఓ పార్టీ రాజకీయం, కాళేశ్వరం నేను ఎన్నాడు వ్యతిరేకించలేదు, గోదావరి ఒకటి తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత్ బంగ్లా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. ఇక వరల్డ్ కప్ ఫైనల్ లో ఎదురైన ఓటిని ప్రతీకారం. ఇక కోహ్లీ మరోసారి మాస్టర్ చేజ్ ఇక రాణించిన అయ్యర్, రాహుల్ పాండ్యా ఇక బంతితో కంగారులను దెబ్బతీసిన సమీ వరుణ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ రోజు జరగబోయే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో ఎవరు వెళ్తారనేది మనం వేచి చూడాల్సిన ఉంది ఫైనల్లోకి. ఇక పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ ముందుజా 6 రన్లలో 6,931 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారన్నట్టు ఒక వార్త. ఇక 31,481 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ, ఇక కరీంనగర్ స్థానంలో కొనసాగుతున్న హోరావరి మొదటి ప్రాధాన్యత ఓటు ఫలితం తేలేదే కష్టమే, తప్పనిసరి రానున్న 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మరి 6వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ముందుజాలో ఉన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఇది జిల్లాలకు చెందిన పట్టుభద్రులు ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందుజాలో కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 10 గంటల వరకు 6 రౌండ్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కన్నా 6,931 ఓట్ల అత్యధికంలో ఉన్నారు. అయితే వరుసగా 5 రౌండ్లో అత్యధికం కనిపించిన బీజేపీ 6, 7 రౌండ్లో మాత్రం వెనుకబడింది. 6వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 211 ఓట్లు స్వల్ప ఆధిక్యం సాధించారు. ఇక 7వ రౌండ్ నరేందర్ రెడ్డికి 600 ఓట్లు పై చిలుకులు ఆధిక్యం లభించినట్లు తెలుస్తుంది. ఇంకా 4 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభంగా ఈ రోజున తెల్లని ఓట్లు విభజించి కట్టలు కట్టడానికి సరిపోయింది. మంగళవారం ఉదయం 11:30 అసలు ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోల్ కాగా ఇక వాటిలో 28,000 ఓట్లు చెల్లుబాటు కానివిగా నిర్ధారించారు. మిగిలిన 2,24,100 ఓట్లను ఒక్కో రౌండ్ కి 21,000 చొప్పున లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన 6 రౌండ్లో బీజేపీ అభ్యర్థి ముందుజాలో ఉన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక మజ్లిస్ ఓటు సిట్టింగ్ వేటును తమకి ఇవ్వాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మజ్లిస్, ఇక స్థానికంలో మజ్లిస్ ఇస్తామంటున్న హస్తం, ఇక 2వ అభ్యర్థిని దించాలని బీఆర్ఎస్ ప్లాన్, ఇక సిట్టింగ్ ఓటు మద్దతుపై మజ్లిస్ ఆఫర్, ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ అన్నట్టు ఒక వార్త అనేది జరుగుతుంది. ఇక కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు అన్నట్టు వార్త. ఇక 1,891 కోట్లు బకాయిలు చెల్లించండి. ఇక సిఎంఆర్ డెలివరీ సాయం పొడిగించండి 4,000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అనుమతులు పునరుద్ధరించండి. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి కూడా ఇవ్వడం జరిగింది. ఇక సిఎంఆర్ డెలివరీ సాయం పొడిగించండి. మహిళా సమక్షాలకు బస్సులు, ఇక అద్దెకు ఆర్టీసీ బస్సులపై నెలకు 77,220 వాబడి, ఇక కొనుగోలుకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలన్న ప్రభుత్వం. ఇక ఈ నెల 8న తొలి విడతగా 150 బస్సులు ప్రారంభం. ఇక ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాచరకం కాదు, ప్రజాస్వామ్యంలో అణచివేతలు తావులేదు, ప్రజా ఉద్యమాలను ఐక్యవేదికగా జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్, ఇక చరాఖాలతో నూలు అనుకుంటున్న మీనాక్షి నటరాజన్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ప్రముఖ గాయాని కల్పన ఆత్మహత్యాత్మం, ఇక నిద్ర మత్తులు మింగి అపస్మారక స్థితిలోకి ఇక 2 రోజులుగా తలుపులు తెరకపోవడంతో భర్త సమాచారం ఇచ్చిన సెక్యూరిటీకి ఆయన ఫోన్ లో రంగంలోకి పోలీసులు, ఇక ఆసుపత్రికి తరలింపు, వెంటిలేటర్లపై చికిత్స అందుతున్నా అన్నట్టు ఒక వార్త. ఇక వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు, కచ్చిబౌలిలో లేఅవుట్ 5 విడతలో వేలమిక రూపాయలు 30,000 కోట్లు ఆదాయం లక్ష్యం. ఇక కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఏసీ ప్రకటన. ఇక 7న బ్రిడ్
ఏడున బ్రీడ్ సమావేశం ఈ నెల 15 వరకు బ్రీడ్ దాఖలు గడుపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అరవకుండా మత్తు మందిచ్చి కొట్టి గొంతు నులిమి శిరీషను ఆమె భర్త ఆడపడిచి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ. ఇక ప్రేమించినట్లు నటించి శిరీషను మూడో పెళ్లి చేసుకున్న వినయ్ ఇక మొదటి భార్యను కూడా ఇలాగే చంపినట్లు విచారణలోకి వెళ్ళి ఇక వేధింపులతోనే వెళ్లిపోయిన రెండో భార్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అనుమానం వస్తే చాలు ఆన్లైన్ అంతా జల్లెడే ఐటీ అధికారులకు విస్తృతి అధికారులు. ఇక సోషల్ ట్రెండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈమెయిల్ ఏ ఖాతాలైనా తనిఖీ చేసేందుకు పవర్. ఇక కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు పార్లమెంటు ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత సుంకాల యుద్ధం అమెరికా ఉత్పత్తులపై చైనా కెనడా ప్రతీకార పన్నులు ట్రంప్ ను తగిన సమాధానం చెప్పి తీరుతాం ట్రూడో. ఇక సుంకాల వ్యవహారం ఒక రకంగా యుద్ధమే వారెన్ బఫెట్ అన్నట్టు ఒక వార్త. ఇక యుక్రెయిన్ పై సైనిక సాయం నిలిపివేత అమెరికా నిర్ణయం తక్షణ అమలులోకి. రష్యాతో చర్చకు సిద్ధపడితే నిర్ణయం వెనక్కి. ఇక అది కూడా ట్రంప్ నిర్ధారించిన తర్వాతే వైట్ హౌస్ ఇక ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం ఖనిజ ఒప్పందంపై సిద్ధం. ఇక తొలుత గగనతలంలో శాంతి ఎక్స్ లో జెలెన్స్కీ ప్రకటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే మళ్ళీ జెలెన్స్కీ ప్రెసిడెంట్ ట్రంప్ తో సమావేశం అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు చెప్పొచ్చు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ న్యూస్. హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక ఆస్ట్రేలియాను కొట్టేశారు ఛాంపియన్స్ ట్రోఫీ వేటలో భారత్ జట్టు ఆఖరి సమయానికి అర్హత సాధించింది. ఇక సమరానికి అర్హత సాధించింది. ఇక కంగారు రూపంలో సెమీస్ ఎదురైన అడ్డంకిత అధిగమించి ఈ టోర్నీలో వరుసగా మూడోసారి టీమిండియా ఫైనల్ అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆశీష్ 264 పరుగులు ఆల్అౌట్ కాగా భారత్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 267 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఇక కోహ్లీ 84 కీలక ఇన్నింగ్స్ జట్టును గెలిపించాడు. ఇక నేడు లాహోర్ దక్షిణాఫ్రికా సౌత్ న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న ఈ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్ లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఈ రోజు జరగబోయే న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ రెండో సెమీఫైనల్లో ఎవరు చేరుతారనేది ఫైనల్లో ఎవరు చేరుతారనేది తెలిపోతుంది. సో ఆదివారం జరగబోయే ఫైనల్లో తుది పోరు అనేది ఉండబోతుంది. ఇక అమెరికాపై టారిఫ్ యుద్ధం కెనడా మెక్సికో ఉత్పత్తులపై 25% చొప్పున చైనా ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధిస్తూ మన్న ట్రంప్. ఇక ప్రకటనలో ఆయా దేశాల ప్రతీకార సుంకాలపై వస్తాయి అంటున్నారు. యుక్రెయిన్ కు సాయం బంద్. ఇక యుక్రెయిన్ సైనిక సహాయాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణం అమలులోకి వస్తుందన్న ప్రకటించారు. అయితే మళ్ళీ జెలెన్స్కీ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఆయన ట్రంప్ తో మరోసారి భేటీ అయ్యే అవకాశాలు అనేది ఉన్నట్టు తెలిపింది. నిర్ణయం ఇంకెప్పుడు స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహా వ్యవహరించవద్దు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వాక్యాలు అన్నట్టు ఒక వార్త. ఇక చట్టసభలు గడుపు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేనంత వరక అంటూ ప్రశ్నలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నోటీసులు. ఇక తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ద్వారా నోటీసులు అందజేయాలని ఆదేశం. ఈ నెల 22 లోపు విచారణ ఇవ్వాలని స్పష్టీకరణ. తర్వాత 25కు వాయిదా ఇవ్వడం అనేది జరిగింది. ఇక నేషనల్ సేఫ్టీ వీక్ మార్చి 4 నుంచి మార్చి 10 వరకు ఈక్వల్ జర్నీ స్లోగా ఉంది. ఇక అభద్రత రక్షణలేమి అవి ఇన్నేళ్ళు మహిళల ప్రయాణాన్ని మళ్ళీ మొదటికే తీసుకొస్తా ఏమో అని భయం వెంటాడుతుంది. తర్వాత తరాలను జీరో దగ్గర నిలబెట్టకుండా వాళ్లను మైల్ స్టోన్ అందివ్వాలనేది ఇతర మహిళా ఆరాటం. ఇది ఉమెన్స్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే సాధ్యం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర శాసన పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు తెలంగాణ సిఐడి ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఏడీజీబీ శిఖాగోయల్ అన్నట్టు ఒక వార్త. ఇక డిజిటల్ థ్రెట్ ను ఢీకొట్టాలి. నేటి మహిళలు సవాల్గా మారిన డిజిటల్ థ్రెట్ సమర్థంగా ఢీకొట్టాలి. సిబ్బంది ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ నేర పరిశోధన విభాగం డీజీపీ ఎన్ శ్వేత అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ ఇక ₹1,891 కోట్లు బియ్యం బకాయిలు ఇవ్వండి అన్నట్టు రిక్వెస్ట్. తర్వాత ఇక సీఎంఆర్ డెలివరీ గడుపు మరింత పొడిగించాలి. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కోరిన సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు వార్త. ఇక
తెలంగాణ రావాల్సిన బియ్యం బకాయిలు 1891 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ కి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దాంతో పాటు ఇక పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసారు. ఎఫ్సిఐ 2014-15 ఖరీఫ్ కాలంలో రాష్ట్ర నుంచి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 1428.96 కోట్లు వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అప్పుడు అదనపు లేవీ సేకరణ సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి దృష్టికి వారు తీసుకెళ్లడం జరిగింది. ఇది ఢిల్లీకి సంబంధించిన కొన్ని వార్తలు నేను చూస్తున్నాం. తర్వాత ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే మహా విస్తరణకు ముహూర్తం ఖరారు. ఇక త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదించే అవకాశం. 7,257 చదరపు కిలోమీటర్ నుంచి 11,000 చదరపు కిలోమీటర్ దాకా నగర విస్తరణ అన్నట్టు ఒక వార్త. గ్లోబల్ సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ HMDA పరిధి పెరగనుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్ గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు ఉన్న ప్రాంతానికి సెమీ అర్బన్ గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణ పరిగణిస్తారు. ఇక ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్స్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు సుమారు 2,000 చదరపు కిలోమీటర్లు GHMC పరిధిలో రానుంది. ఔటర్ రింగ్ రోడ్ RRR వెలువలో మరో 5 కిలోమీటర్ వరకు GHMC పరిధి రానుంది. ప్రస్తుతం 7 జిల్లాలు 7,277 చదరపు కిలోమీటర్లు ఉన్న HMDA పరిధి 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. అంచనా ఇప్పుడు 70 మండలాలు, 100 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్, మరో 38 పైగా మున్సిపాలిటీలు GHMC పరిధిలో ఉన్నాయి. కొత్తగా RRR వరకు పరిధి పెరుగున్న నేపథ్యంలో ఇవన్నీ మారనున్నాయి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఇందిరా మహిళా శక్తి 8న ఆర్టీసీ మహిళా బస్సు సమైక్య ఆర్టీ బస్సులు ఇక సిద్ధమైన ఇందిరా మహిళా శక్తి బస్సులు అన్నట్టు ఒక వార్త. ఇక 3 వీళ్లకు 1 వాళ్లకు 5 ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. ఇక 3 కాంగ్రెస్ కు 1 BRS కు ఖాయం. ఇక 5వ సీటుపై ఉత్కంఠ. కాంగ్రెస్ MIM CPIలకు 1 ఛాన్స్. ఇక సిపిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ CPIలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం దక్కాలన్నా MIM సహకారం తప్పనిసరి. ఇక బీజేపీ గైరాజరయ్యే అవకాశం. కాంగ్రెస్ చేరిన 10 మంది BRS ఎమ్మెల్యేలు వైఖరి ఎలా ఉంటుందన్న చర్చ. ఇక BRS రెండో అభ్యర్థి నిలిపితేనే ఎన్నికలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు. అంటే మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ కు 3 దక్కే అవకాశం ఉంది అని చెప్తున్నారు. తర్వాత 1 BRS కు, మరి ఇంకో సీటుపై ఇంకా రాని సమాచారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక నిన్న తనిఖా, నేడు వేలం. 4,000 ఎకరాలు TGIC భూములు అమ్మకానికి ప్రభుత్వం సన్నద్ధం. ఇక వేలం ద్వారా ₹25,000 కోట్లు సమకూర్చుకునే యోచన. ఇక గతంలో ఇవే భూములు ₹10,000 కోట్లు ICICIకి తాకట్టు. ఇక సుమారు 20,000 కోట్ల భూమి 10,000 కోట్లకి తాకట్టు పెట్టడం తాజాగా పునరాలోచన. ఇక 2,000 EMI మొత్తానికి డిపాజిట్ చేస్తే సెక్యూరిటీ విడుదల ఓకే అన్న ICICI బ్యాంకు అన్న అర్థాన్ని చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు అనేది తాకట్టు పెట్టేట్టు చూస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వంతారాలో మోదీ జీవాకారుణ్యం. గుజరాత్ లోని రిలయన్స్ సైట్ ప్లైనరీ కాంప్లెక్స్ జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని. ఇక సాదర స్వాగతం పలికిన రిలయన్స్ ఇండస్ట్రియల్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు. ఇక ఆశ్రయం పొందుతున్న జంతువులను స్వయం ఆహారం తినిపిస్తూ ఇక ప్రాంగణమంతా కలియా తిరిగిన మోదీ. ఇక వరంగా 2 సింహం, చిరుత, కునాలతో సరదాగా ఆట. ఇక ఎన్క్లోజర్లతో పులులు, సింహాలతో ఫోటోలు. ఇక అక్కడ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ సందర్శన, వైద్య వసతులు పరిశీలన. ఇక సుమారు 3,000 ఎకరాలు ఈ కేంద్రం 1,00,000 పైగా జీవులు. ఇక గాయపడిన అంతరించకపోయే దిశలో జంతువులను వంతరాలు ఆశ్రయం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షల కేంద్రం దుస్థితి ఇది. ఇక ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో మౌలిక వసతులు కొరత. ఇక ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో సమస్య తీవ్రత. ఫ్యాన్లు లేవు. ఉన్న పరిచయ దుస్థితి. ఎండలు పెరుగుతున్న మరమ్మతులపై దృష్టి పెట్టని వైనం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. తర్వాత ఇక గీత దాటితే ఊరుకోను, పార్టీనే ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా
ఫ్లెక్సీలో కాదు ప్రజలో ఉండండి. గత 10 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యం, కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లో తీసుకెళ్లండి. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం ఉండాలి. మెదక్ మల్కాజ్గిరి సమక్షంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇక అందరినీ కలుపుకపోతే తప్పుకోండి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పిసిసి చీఫ్ హెచ్చరిక అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో విజయం. ఇక సత్తా చాటిన కోహ్లీ, సమీ ఇక ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన టీమిండియా 5వ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇక బౌలింగ్ సమీ 3 వికెట్లు తీసి 48 రన్లు ఇచ్చారు. ఇక కోహ్లీ 84 రన్స్, శ్రేయర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్. ఇక దుమ్ము రేపడంతో మంగళవారం జరిగిన సెమీస్ టీం 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ముందుగా ఆసీస్ 264 రన్స్ ఆల్అౌట్ అయింది. స్మిత్ 73, క్యారీ 61 రాణించారు. తర్వాత ఇండియా 267 రన్ చేసి 6 వికెట్లు కోల్పోయి ఇక నేడు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే 2వ సెమీఫైనల్లో నెగ్గే జట్లో టీమిండియా ఆదివారం ఫైనల్లో తలబడుతుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ఆదివారం జరగబోయే సెమీఫైనల్లో తర్వాత ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందజ, ఇక 2వ స్థానంలో నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో ప్రసన్న హరికృష్ణ. ఇక ఓవరాల్ గా లీడ్ లో బీజేపీ క్యాండిడేట్. ఇక 6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 7,118 ఓట్లు ఆధిక్యం. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల ఫలితం తేలడం కష్టం. ఇక సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కింపు తర్వాత తేలనున్న విజేత. ఇక నేటి రాత్రి వరకు రానున్న తుది ఫలితం. ఇక నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికుమార్ ఇక 24,000 మంది ఓటేసుడు రాలే. ఇక అంకెకు బదులు టిక్లు, సర్కిల్ పేర్లు రాసిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు. ఇక పాలైన ఓట్లలో 10% దానికి చెల్లిన గ్రాడ్యుయేట్ ఓట్లలో భారీగా ఇన్వాలిడ్ ఓట్లు. దీనికి కారణం అది సరిగా అవగాహన అనేది కల్పించకపోవడం అనేది మనం చెప్పవచ్చు.